అందరూ బాగున్నారా? యాక్చువల్లీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అయిపోయిన తర్వాత నేను కొన్ని విజువల్స్ చూశాను. అది చూసి చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే సో అమర్ గాని, ప్రశాంత్ గాని, నేను గాని, లేకపోతే శివాజీ అన్న గాని, నైని, లేకపోతే అశ్విని, వీళ్ళందరూ కూడా లోపల ఉన్న టేస్టీ తేజ, ఎవ్రీ వన్ మేమందరం కూడా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కొన్ని విజువల్స్ చూశాను. గేట్ ని గట్టిగా తనడం, నేను చంపేస్తాను, నరికేస్తాను అనడం, లేకపోతే కార్లు పగలగొట్టడం, ఇవన్నీ ప్లీజ్ స్టాప్ చేయండి. ఎందుకంటే కొంచెం ఆలోచించండి. మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము బయటకు వచ్చిన తర్వాత అందరినీ కలుస్తున్నాము, అందరం చాలా హ్యాపీగా ఉంటున్నాము. ఒకరికొకళ్ళు ఈవెంట్స్ అయ్యి చెప్తున్నారు, ఒకరికొకరు మేము డబ్బులు సంపాదించుకుంటున్నాము, మేమంతా బాగానే ఉన్నాం. మీరు మీ కెరియర్ని, మీ ఫ్యామిలీ కెరియర్ని పాడు చేసుకోకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అక్కడి నుంచి బయలుదేరినప్పుడు, అన్నపూర్ణ గేట్ నుంచి బయలుదేరినప్పుడు నన్ను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నా కార్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు, మంచిగా ఉంది, అంతా బాగానే ఉంది. బట్ నేను నిజంగా చెప్తున్నా, మేమందరం కూడా చాలా కష్టపడి పైకి వచ్చాము. నార్మల్ పొజిషన్ నుంచి మీలాగా మేము కామన్ మ్యాన్ లా ఉండి చాలా కష్టపడి అన్ని చేసి, ప్రతి ఒక్కళ్ళు, నేను ఒక్కనే కాదు, అమర్ గాని, ఎవ్రీ వన్ చాలా కష్టపడి పైకి వచ్చారు. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఒక టాప్ పొజిషన్కి వచ్చాడు. సో మీరందరూ కూడా మీరు యాజ్ అ కామన్ మ్యాన్ గా మీరు వాటికి సపోర్ట్ చేసి మీరు తనని గెలిపించినందుకు మేము చాలా హ్యాపీ, మీరు చాలా హ్యాపీ, ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ. కానీ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ప్రాపర్టీస్ గీతు కానీ, అమర్ కార్ కానీ, లేకపోతే అశ్విని కార్ కానీ, అవి లక్షల్లోకి అవుతాయండి. అది రిపేర్ చేయించుకోవాలంటే వాళ్ళకి పాపం కదా. సో కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఇది పర్సనల్ గా తీసుకోకండి. బిగ్ బాస్ ఇస్ జస్ట్ ఎ గేమ్. ఆ హౌస్ లో ఉన్నంత వరకే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటాం. మీరు చూసే ఉంటారు. తేజ గానీ, నేను గానీ, వాడు నన్ను నామినేట్ చేసినా కూడా నేను ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా, వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. సో బయటకు వచ్చిన తర్వాత మాకు ఎటువంటి కోపాలు తాపాలు అయితే ఉండవు. మీరు సేఫ్ గా ఉండండి, మీ కెరీర్ గురించి ఆలోచించండి, మీరు మంచి పొజిషన్ కి రావాలని ఆలోచించండి, మీలో ఎవరన్నా మళ్ళీ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ కి రావాలని ఆలోచించండి తప్ప ఇలా కొట్టేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి మాత్రం వెళ్ళకండి. మొన్న కార్లో అమర్ వాళ్ళ అమ్మగారు కూడా దెబ్బలు తగిలాయి. సో ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అందరికి, కొంచెం మీరు కూల్ డౌన్ అవ్వండి, కామ్ డౌన్ అవ్వండి. ప్రశాంత్ విన్ అయిపోయాడు, బిగ్ బాస్ అయిపోయింది, మేమందరం హ్యాపీ, మీరందరూ హ్యాపీ, మనందరం సరదాగా లైక్ ఎంజాయ్ చేద్దాము వాడి గెలుపుని. మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ కొంచెం సైలెంట్ అయ్యి కూల్గా ఉండండి, ఎవరిని హర్ట్ చేయకండి. మీరు పోలీస్ కేసులు, మీ ఫ్యామిలీకి పైన పోలీస్ కేసులు మీరు తెచ్చుకోకండి. తప్పుడు మెసేజ్లు, రాంగ్ కామెంట్లు, రాంగ్గా ట్రోల్ చేయడం కూడా ప్లీజ్ చేయకండి. సరదాగా మీమ్స్ చేస్తే వి ఎంజాయ్. మేము ప్రతి ఒక్క మీమ్ని కూడా ఎంజాయ్ చేస్తాం బిగ్ బాస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. లవ్ యూ ఆల్. స్టే సేఫ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇరు రాష్ట్రాల ప్రజలకి అందరికీ పాదాభివందనం. నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు, మీ ఇంట్లో ఒకటిగా నన్ను చూశారు. ఇంతకన్నా నేను చెప్పుకోవడం అంటూ ఏమీ లేదు. గెలవలేను అనుకున్న వాడిని గెలుపు దాకా తీసుకొచ్చి గెలిపించారు. అంతకన్నా నాకు ఇంకా వేరే అదృష్టంగా నేను ఏం ఫీల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ బాధాకరమైన విషయం ఏంటి అంటే, అందరూ చాలామంది అడుగుతున్నారు. నేను దాని గురించి పెద్దగా అనుకోలేదు. ఆ బాధలో ఉండిపోయాను, చాలా బాధపడ్డాను. కారద్దాలు పగలగొట్టారు, బయటికి రా, నీ అంతా చూస్తా అన్నారు. నేను ఒక్కనే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. అద్దాలు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి, తేజ్ మీద పడ్డాయి. ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరిగిందంటే, ఆ రాళ్ళ వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే, నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు. ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు. ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి, పడతాను. కామెంట్ పెట్టండి, చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు, నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు. నేను ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే, నేను నమ్ముకుంటే నా హీరో, నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు, ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను. నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను. కానీ గెలిచి ఒక ఆనందంతో బయటికి వస్తాను అనుకున్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు. అనుకున్న నన్ను
నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు. అది చాలా బాధ వేసింది. పర్లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి నా భార్యకి ఏం కాలేదు, నాకేవైనా పర్లేదు. మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. జరగరాని ఏదైనా జరిగితే కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి. ఇది గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్గా అడుగుతాను, దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారు చెప్పండి, వస్తాను, మీ ఇష్టం. కానీ ఎవ్వరికి ఇలా ఇంకెప్పుడు చేయకండి. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంతకన్నా ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని అన్న నందమూరి తారక రామారావు గారంటే, ఆ నినాదాన్ని సమాజమే దేవాలయం, ప్రేక్షకులే సినిమా వాళ్ళకి దేవుళ్ళు. అలాంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఒక పేరు ఇచ్చినటువంటి ప్రేక్షకులు ఎప్పుడు కూడా నాకు దేవుళ్ళతో సమానం. నా జీవితంలో నేను నమ్మేది ఒకటే, మనం మనలాగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు, మనం నటిస్తే ఆ రోజు వాళ్ళ హృదయాల్లో నుంచి పక్క దోసేస్తారనేది నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం. అలాగే నా కోసం అహర్నిశలు పనిచేసినటువంటి అభిమానులందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 7 జర్నీ నా లైఫ్లో ఒక మధురానుభూతి. ఈ పాఠశాలలోకి లైఫ్లో ఒక్కసారి అడ్మిషన్ దొరికింది ఏ మనిషికైనా. సో అలాంటి అవకాశం నాకు ఇచ్చిన స్టార్ మాకి, ఎండమోల్కి నేను సదా రుణపడి ఉంటాను. ఇక్కడ బిగ్ బాస్ ఆట అనగానే ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గొడవలు చేయాలి, స్ట్రాటజీలు ప్లే చేయాలి, దాని తర్వాత అవసరమైతే కుట్టుకునే స్థాయి దాకా వెళ్ళాలి అనేటటువంటి ఒక దురభిప్రాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాదు. ఇది నిజంగా ఒక పాఠశాల, దీంట్లో డిసిప్లిన్ చాలా అవసరం, ఇది మనకి లైఫ్ పాఠాలు నేర్పుతుంది అనేది చెప్పాలనుకున్నాను. ఈ షో ద్వారా అందరికీ చెప్పాను. ఆ అవకాశం నాకు స్టార్ మా ఇచ్చింది. ఈ షోలో ముఖ్యంగా నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చినటువంటి నాగార్జున బాబు గారు ఎంత అద్భుతంగా ఆయన నుంచి కూడా హౌస్లో జరిగేటటువంటి మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ని చాలా అందంగా అందరికీ నచ్చే విధంగా చెప్పడం అనేది ఈ షోలో హైలైట్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకుల్ని, ఎంతోమంది ఆర్టిస్టులను పరిచయం చేశారు. అటువంటి ఒక సూపర్ స్టార్ ఈ షోకి హోస్ట్గా ఉండటం అనేది నిజంగా కంటెస్టెంట్లకి అదృష్టం. ఈ సీజన్లో సీజన్ 7లో కూడా బాబు గారే ఉండటం అనేది డెఫినెట్గా ఒక సాటి ఆర్టిస్ట్గా చాలా గర్వంగా అనిపించింది నాకు. ఆయన ప్రతి వారం ఒక మాస్టర్ లాగా అందరికీ చెప్పడం, అందులో ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు నాగార్జున బాబు గారు, ఆయన చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించేది. మాట్లాడదాం అనగానే నేను ఎక్కడా కూడా భయపడే మనిషిని కాదు. అలాంటిది బాబు గారి దగ్గరికి వచ్చేసరికి 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడేవాడిని. ఏదైనా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు అనేది చాలా బలంగా ఎప్పుడు నేను ధైర్యంగా మాట్లాడతా. బాబు గారితో కూడా ధైర్యంగానే మాట్లాడాను, కానీ చాలా తగ్గి మాట్లాడేవాడిని. ఎందుకంటే నేను ఆ గౌరవం ఇవ్వకపోతే నేను మనిషిలాగా కాదు. సో అటువంటి పరిస్థితుల్లో ఆ షోలో నాగార్జున బాబు గారు నాకు ఎన్నో విలువైనటువంటి సూచనలు చేశారు. వారికి కూడా ఈ షో సక్సెస్లో వారిది ప్రధాన పాత్ర. ఆ షోలో నేనంటాం నా అదృష్టంగా భావిస్తూ బాబు గారు మీకు సదా రుణపడి ఉంటాను. చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. స్టార్ మా వాళ్ళు శివాజీని వెనకాల పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, వేరే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక ఫార్మెట్లో వెళ్తారు. దాని ప్రకారం ఈరోజు ఓటింగ్ జరిగింది. దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. వాడు గెలవాలనుకున్నాను. ఎందుకంటే ప్రజలు ప్రతిసారి ప్రభుత్వాల చేతులు ఓడిపోతుంటాయి, కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతుంటాడు. కానీ ఈ సీజన్లో కామన్ మ్యాన్ గెలవాలి అని, గెలిపించాలని దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చే వరకు నాకు అటువంటి ఆలోచనలు లేవు. నాకు అప్పుడు అనిపించింది, ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నాలాగనే వచ్చాడు,
ఈ షోకి నేను ఎలాగైతే ఇండస్ట్రీకి వచ్చాను, అలా వచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ అయితే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనుకున్నాను. అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత్ రూపంలో తీర్చాడు. ప్రశాంతే కాదు, యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు ఇక్కడ నాతో పాటు కంటెస్టెంట్లుగా రావటం, వాళ్ళకి నాకు మా హృదయాలు కలవటం, ఇదంతా కూడా దైవేచ్ఛ. అంతేగాని ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన గాని, లేదంటే మన ఆటలో ఇంకొకళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమ బూతు. అది మూల సూత్రానికి, బిగ్ బాస్ షో మూల సూత్రానికి అది విరుద్ధం. దాన్ని బలంగా నమ్మి అంతఃకరణ శుద్ధితో నేను పనిచేశాను ఈ బిగ్ బాస్ షోలో. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు చూడాలనుకున్నాను. అది చూశారు. కోట్ల మంది అభిమానులుగా వాళ్ళ గుండెల్లో నన్ను పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు సపోర్ట్ చేసినటువంటి నా అభిమానులందరికీ కూడా, మీ అందరికీ కూడా పాదాభివందనాలు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను, కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి? ఇది ఒక్కటే కాదు, వెనకాల అది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి. చూడండి, ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని, మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడి దానికోసమే, ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే మేము